సిరిసిల్లకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, ప్రస్తుతం ఇటు సిరిసిల్లలో ఎటువంటి పరిస్థితి ఉంది? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? సచిన్, గత 4 గంటల నుంచి ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో మహేష్ స్వామి, వారికి ఆ బృందంతో మాట్లాడడం జరిగింది. వారికి భరోసా కల్పించడం జరిగింది. మీకు ఆహారం అందజేసేలా కృషి చేస్తాను, మీరు భయంతో ఉండొద్దు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అప్పటికే జిల్లా కలెక్టర్ తో ఫోన్ మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడారు. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అప్పుడు ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారా, లేకపోతే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని వాళ్ళని పరామర్శించబోతున్నారా, సందర్శించబోతున్నారా ప్రాంతాన్ని? కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఆయన బయలుదేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆయన కరీంనగర్ నుంచి వారితో మాట్లాడారు. మీకు అండగా ఉంటాను, ధైర్యంగా ఉండాలని మేము ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కి సంబంధించి కానీ స్టేట్ ఫోర్స్ కానీ రంగంలోకి దిగాయి. మొత్తం మీద అప్రమత్తంగా ఉన్నాము. వీరు అన్ఫార్చునేట్లీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, వీళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించుకుంటాం మేము అని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క వ్యక్తి ఆచూకీ మాత్రమే ఇప్పటివరకు తేలట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా మేము ధైర్యంగానే ఉన్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఫోన్ లైన్లు కూడా సిగ్నల్స్ కలుస్తున్నాయి. స్వామితో ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. దాంతో కొంచెం ధైర్యంగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నామని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఉదయం వెళ్ళినటువంటి వ్యక్తులు అక్కడే చిక్కుకున్నారు, నీరు ఆహారం సైతం అందలేని పరిస్థితిలో ఉన్నారు. పండుగ పూట ఈ విషాదకరమైనటువంటి పరిస్థితి ఏంటి, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు, మమ్మల్ని ఖచ్చితంగా మా వాళ్ళని కాపాడండి అని చెప్పేసి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం మనం గమనించాలి సచిన్. ఎందుకంటే ఒకరు ఆల్రెడీ గల్లంతయ్యారు, నాగయ్య అనేటువంటి వ్యక్తి, మిగతా బృందంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఒక దగ్గర మేము సురక్షితంగానే ఉన్నాము అని వారు చెప్తున్నారు, ధైర్యంగా ఉన్నారు. అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, ముఖ్యంగా నర్మాల దగ్గర అప్పర్ మానే డ్యామ్ ఉంది. ఇది గత 10 రోజుల నుంచి కూడా ఉధృతంగా వస్తున్నటువంటి వరద నీరు అధికంగా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మానేరు, ఇతరత్ర వాగులు, వంకలు పొంగిపొల్లి అప్పర్ మానే డ్యామ్కి వస్తున్నాయి. దాని ద్వారానే ఈ వరద పరిస్థితి అత్యధికంగా ఉంది, వరద బీభత్సం సృష్టించింది. దీనిలో భాగంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయం మామూలుగా ఉన్నటువంటి గత రాత్రి నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో వస్తుంది, అకస్మాత్తుగా వస్తుందని ఊహించినటువంటి సందర్భంలోనే వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. లేదంటే వాళ్ళు ఇంత వర్షం, ఇంత వరదలు ఉన్నాయంటే ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అని చెప్పేసి సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రమాదం జరిగింది. వరద నీటిలో గల్లంతయ్యారు. మిగతా వాళ్ళు ఒక దగ్గర అందరూ కలిసికట్టుగానే ఉన్నారు, నలుగురు ఒకే దగ్గర ఉన్నారు. మనం ఖచ్చితంగా ఒడ్డుకు చేరుతాము, బయటకి మమ్మల్ని కాపాడుతారు అనేటువంటి ధీమా వారి మాటల్లోనే ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ క్రమంలోనే త్వరగా స్పందించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వీరు అధికారులు హుటాహుటిన బయలుదేరారు, ఆదుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద తమ ఇంటికి వచ్చేంత వరకు ఒక సందిగ్ధకరమైనటువంటి వాతావరణం, ఒక ఆందోళన, దుఃఖ ఛాయలైతే అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలుపున్నాయి. వాళ్ళందరూ క్షేమంగా రావాలని చెప్పేసి అందరూ స్థానికులు అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం ఆ ఫుటేజ్ మనకి ఇన్ఫాక్ట్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ ఫొటోస్ని ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. వీళ్ళే గల్లంతైన వాళ్ళు. ఈ 5గురు కూడా గేదెలను మేపడానికి వెళ్ళారు. అంటే గేదెలను మేపుతున్న క్రమంలో, గేదెలను మేపడానికి తీసుకువెళ్తున్న క్రమంలోని భారీగా వర్షం వచ్చింది. భారీగా వరద ప్రవాహం వచ్చి కొట్టుకుపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఈ క్రమంలోని వాళ్ళు పాపం అంచనా చిక్కలేదు. దీంతో వాళ్ళు ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఆ 5గురు వీళ్ళే, 1, 2, 3, 4, 5గురు. ఈ 5గురు కూడా ఇటు గేదెలని ఆ మేత కోసం తీసుకువెళ్ళిన సందర్భం, గేదెలని మేత కోసం తీసుకువెళ్ళిన క్రమంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా మనం చెప్తున్నాం. దయచేసి వినిపించుకునే ప్రయత్నం చేయండి. దయచేసి మీరు వినిపించుకున్న తర్వాత, మీరు దీన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత షేర్ చేయండి. మీకు గోల పెడుతోంది అది, మీకు గగ్గోలు పెడుతోంది అది. దయచేసి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వీడియోని షేర్ చేస్తారా, వీడియోని షేర్ చేయరా, లేకపోతే దట్ డజంట్ మ్యాటర్. కనీసం నోటుతో ఫోన్ చేసి, బాబు కామారెడ్డి ఇటువంటి పరిస్థితి ఉందంటరా, ఈ ఫలానా ఛానల్లో చూసాం, లేకపోతే ఫలానా వాళ్ళు చెప్పారు, ఫలానా ఛానల్లో, లేకపోతే ఫలానా వాతావరణ శాఖ ఇలా చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఒకసారి చెప్పండి. నష్టమే ఉంది. భారీ వర్షం పడక